అధ్యక్ష, గవర్నర్ గారి స్పీచ్కు ధన్యవాదాలు తెలుపుతూ ఈ స్పీచ్ను మొదలు పెడుతున్నాను. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగాలు అయితేనేమి, ఈ ప్రసంగమైనా కానీ, గతంలో జరిగిన గవర్నర్ గారి ప్రసంగాలైనా కానీ, ఏవైనా కూడా బంగారం లాంటి రాష్ట్రాన్ని విడగొట్టారు. విడగొట్టిన తర్వాత పరిస్థితులు ప్రతి స్పీచ్లోనూ మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. నిజంగానే అధ్యక్ష, బంగారం లాంటి రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత ఇది ఇవాళ 3వ బడ్జెట్, ఇంకా మిగిలినవి 2. సాక్షాత్తుగా పార్లమెంటుని సాక్షిగా చేస్తూ రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత, రాష్ట్రాన్ని విడగొడుతూ అధికార పక్షం, ప్రతిపక్షం, చంద్రబాబు నాయుడు గారి పార్టీతో కూడిన ప్రతిపక్షం ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని విడగొడుతూ, ఓటు వేసి రాష్ట్రాన్ని విడగొడుతూ ఇద్దరూ కలిసి హామీలు ఇచ్చారు అధ్యక్ష, పార్లమెంటునే సాక్షిగా చేస్తూ. ఆ హామీలు అధ్యక్ష ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆర్థికంగా నిలదొక్కునేందుకు, పారిశ్రామికంగా వేగంగా ముందుకు పోయేందుకు, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు హైదరాబాద్ వంటి నగరం మన మధ్య నుంచి తీసేస్తున్నారు కాబట్టి కాంపన్సేషన్గా ప్రత్యేక హోదా అంటూ మనకు హామీ ఇచ్చారు అధ్యక్ష. దానివల్ల ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తాయి, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వస్తాయి, రాష్ట్రం పరుగులు తీస్తుంది అని ఆ హామీ మనకిచ్చారు అధ్యక్ష. ఆ హామీ ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టి అప్పటి ప్రధానమంత్రి, ఆ క్యాబినెట్ 2014 మార్చి 2వ తారీఖున క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని తీర్మానం చేసి ప్లానింగ్ కమిషన్కు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అంటూ. అధ్యక్ష, ఆ ఆదేశాలు ప్లానింగ్ కమిషన్కు జారీ చేసి ఇప్పటికి 24 నెలలు అయిపోయింది అధ్యక్ష. ప్లానింగ్ కమిషన్ పోయి నీతి ఆయోగ్ వచ్చి కూడా ఇప్పటికి 15 నెలలు అయిపోయింది అధ్యక్ష. ఇది ఒకటే కాకుండా అధ్యక్ష, మొట్టమొదట గవర్నర్ గారి ప్రసంగంలో ఇదే హౌస్లో జరిగింది అధ్యక్ష. ఆ ప్రసంగంలో, స్పీచ్లో ప్రత్యేక హోదా కనీసం 15 సంవత్సరాలు ఉండేలా తెస్తామని కూడా ఇదే సభలో ముఖ్యమంత్రి గారు గవర్నర్ చేత చెప్పించారు. ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది అధ్యక్ష. ప్రతి సందర్భంలోనూ ఏదో ఒకటి చెప్పుకుంటూ కాలం నెట్టేస్తూ ఉన్నారు. ఇప్పటికి 2 ఏళ్ళు అయింది, కథలు చెప్తా ఉన్నారు, మేము చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. పార్లమెంటు సాక్షిగా రాష్ట్రాన్ని విడగొడుతూ మరో హామీ ఇచ్చారు అధ్యక్ష, ఇంపార్టెంట్ హామీ. యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టు కడతామని హామీ ఇచ్చారు. అవసరమైతే ప్రాజెక్టు కోసం చట్టాలనైనా సరే అమెండ్ చేస్తామని కూడా చెప్పారు అధ్యక్ష. ఇవాళ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, 3 ఏళ్లలోనే పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారి గవర్నర్ గారి చేత చేయించిన మొట్టమొదటి ప్రసంగంలో కూడా చెప్పారు. 3 ఏళ్లలో అధ్యక్ష 2 ఏళ్ళు అయిపోయింది అధ్యక్ష. 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నడకన నడుస్తూ ఉన్న పరిస్థితుల్లో 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టులో ఫేజ్ 1 పూర్తి చేస్తామని చెప్పి ఇవాళ కొత్తగా చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో ఫేజ్ 1 ఉంటుందన్న సంగతి మా ఎవరికి తెలియదు అధ్యక్ష. బహుశా ఏదైతే ఎంతాక కడతామో అదే ఫేజ్ 1 అంటారేమో, లేకపోతే పట్టిసీమనే ఫేజ్ 1 అని చెప్పి కూడా అంటారేమో, మాకైతే తెలియదు అధ్యక్ష. 2 ఏళ్ళు అయిపోయింది అధ్యక్ష. పోలవరం ప్రాజెక్ట్ నడకన నడుస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు కాలయాపన చేస్తూ ఉంటే,
మేము చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, పార్లమెంటునే సాక్షిగా చేస్తూ ఇంకొక ఇంపార్టెంట్ హామీ కూడా ఇచ్చారు అధ్యక్ష. రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలను అభివృద్ధి బాటలో నడిపిస్తాం, స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి కూడా చెప్పారు అధ్యక్ష. అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ ప్రాంతాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజీని తెస్తాం, రాయలసీమ ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఊదరగొడుతున్నారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు తెస్తాడని, చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని ఎదురు చూస్తూ 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 ఇవాళకి 2 ఏళ్ళు అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రాన్ని విడగొడుతూ పార్లమెంటునే సాక్షిగా చేస్తూ ఏదైనా రిసోర్స్ గ్యాప్ ఆంధ్ర రాష్ట్రానికి ఉంటే దాన్ని పూర్తిగా కాంపన్సేట్ చేస్తామని కూడా అన్నారు అధ్యక్ష, హామీ ఇచ్చారు. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు బీద ఏడుపులు ఏడుస్తారు అధ్యక్ష, కానీ ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఢిల్లీలో మాత్రం బ్రహ్మాండంగా పొగిడి వస్తాడు అధ్యక్ష. ఒక్కొక్కసారి మాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి ఎందుకు పోతా ఉన్నారని. ఎందుకంటే ఇక్కడేమో బీద పరిస్థితులు వివరిస్తాడు, అక్కడికి వెళ్ళినప్పుడేమో బ్రహ్మాండంగా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ వాళ్ళని పొగిడి వస్తాడు. ఒక్కొక్కసారి అర్థం కాదు అధ్యక్ష, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోతా ఉన్నాడు. సొంత పనులు చక్కబెట్టుకునేదానికి ఢిల్లీకి పోతా ఉన్నాడా, లేకపోతే ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓట్ల కోసం పట్టుబడ్డ ఆడియో వీడియో టేపుల్లో కేసుల నుంచి బయటపడేందుకు మాకైతే అర్థం కావడం లేదు అధ్యక్ష, ఎందుకు పోతా ఉన్నాడు. కానీ రిసోర్స్ గ్యాప్కు సంబంధించిన కాంపన్సేషన్ వస్తుంది, ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని మేము చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. తెస్తాడు చంద్రబాబు నాయుడు గారు అని ఎదురు చూస్తూనే ఉన్నాం. 2 ఏళ్ళు అయిపోయింది అధ్యక్ష, చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, అదే రకంగా అధ్యక్ష రాజధానిని అదే రకంగా అధ్యక్ష రాష్ట్రాన్ని విడగొడుతూ పార్లమెంటునే సాక్షిగా చేస్తూ మరో ఇంపార్టెంట్ హామీ కూడా చెప్పారు అధ్యక్ష. రాజధాని లేదు కాబట్టి అవసరమైతే డిగ్రేడెడ్ ఫారెస్ట్ను డినోటిఫై కూడా చేస్తామని కూడా అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, మరి చంద్రబాబు నాయుడు గారేమో ఇదే గుంటూరు జిల్లాలోనే వినుకొండలో 20,000 ఎకరాల డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నా కూడా కేవలం 30 కిలోమీటర్ల దూరంలో అధ్యక్ష ఇప్పుడున్న క్యాపిటల్కు ఉన్నా కూడా అది అవసరం లేదంటాడు. చంద్రబాబు నాయుడు గారికి ఏమో తన బినామీల కోసం ల్యాండ్ పూలింగే ముద్దు అంటాడు. అంతేకాదు అధ్యక్ష కేంద్రం వనరులు ఇస్తే వనరులతో చేయండి అని అంటే అది చేయడంటాడు. మేము సింగపూర్తో చేయిస్తానంటాడు, చైనాతో చేయిస్తానంటాడు, ఏ దేశానికి పోతే ఆ దేశంతో చేయిస్తానంటాడు. అధ్యక్ష, 2 ఏళ్ళు అయిపోయింది అధ్యక్ష, ఇప్పటికీ ఆడ ఒక్క ఇటుక పడలేదు అధ్యక్ష. 2 ఏళ్ళు అయిపోయింది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అని అంటే పెద్ద పెద్ద ఫోటోలు చూపిస్తాడు, ఆ ఫోటోలలో పెద్ద పెద్ద బిల్డింగులు చూపిస్తాడు, ఆ బిల్డింగులు చూపించి అదిగో బిల్డింగు ఇదిగో బిల్డింగు అని చెప్పబట్టి ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది అధ్యక్ష. మేము మాత్రం ఫోటోలు మాత్రమే చూస్తూ ఉన్నాం. 2 ఏళ్ళు అయిపోయింది అధ్యక్ష. అయిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తాడని చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రాన్ని విడగొడుతూ పార్లమెంటునే సాక్షిగా చేస్తూ ఇచ్చిన ఇంకా వేరే హామీలు అధ్యక్ష. రైల్వే జోన్ ఇస్తామన్నారు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కడతామన్నారు, అడపలో స్టీల్ ప్లాంట్ కూడా కడతామన్నారు అధ్యక్ష. ఇప్పటికి 3 బడ్జెట్లు అయిపోయాయి. కేంద్ర ప్రభుత్వం 3 బడ్జెట్లు అయిపోయింది. ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టేది కూడా 3వ బడ్జెట్. దీని తర్వాత మిగిలి ఉండేటివి 2 బడ్జెట్లు అధ్యక్ష. ఎక్కడా కూడా అధ్యక్ష రైల్వే జోన్ ప్రస్తావన లేదు అధ్యక్ష. పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఊసే లేదు అధ్యక్ష. స్టీల్ ఫ్యాక్టరీ ప్రస్తావన ఎక్కడా కనిపించడం లేదు అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారేమో ఈ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాత్రం అదిగో జోన్ అంటాడు, ఇదిగో కాంప్లెక్స్ అంటాడు,
అదిగో స్టీల్ ప్లాంట్ అంటాడు. 2 ఏళ్ళు అయిపోయింది అధ్యక్ష, ఆయన తెస్తాడు 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 అని మేము చూడబట్టి 2 ఏళ్ళు అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒకటి నేను అడగదలుచుకున్నా అధ్యక్ష, ఈ హామీలలో వీటిలో కనీసం ఏ ఒక్కటైనా కూడా చంద్రబాబు నాయుడు గారు సంతృప్తి కలుగ చేసేలా కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా తేగలిగాడా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి చూపించడం లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సిన్సియారిటీ చూపించడం లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి 2 ఏళ్ల తర్వాత అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నలన్నీ, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వలేకపోతా ఉన్నాడు అని చెప్పి అడుగుతా ఉన్నా. మేము ఆ కేంద్ర మంత్రులు మీ దగ్గర ఉన్నారు, 1 రోజులు మీకు గడువు ఇస్తా ఉన్నాను, ఒకవేళ మీరు చేయలేకపోతే, మీరు ఒకవేళ 2 లోపల ఇవ్వలేకపోతే, 2 ఏళ్ల తర్వాత అడుగుతా ఉన్నా, ఇవాళ కూడా ఇవ్వలేకపోతే 1 నెల లోపల మా కేంద్ర మంత్రులు మేము ఉపసంహరించుకోబోతాము అని చెప్పి ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వలేకపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. అధ్యక్ష, ఒక్కొక్కసారి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. కారణం ఏంటంటే చిత్తశుద్ధి కనిపించడం లేదు, సిన్సియారిటీ కనిపించడం లేదు. ఇక్కడేమో రాష్ట్రంలో ఉన్నప్పుడేమో బీదేడుపులు ఏడుస్తారు, బయటేమో అక్కడికి వెళ్ళినప్పుడు వేరే రకంగా పోగొడతారు, కేంద్ర మంత్రులకు వేరే రకమైన పిక్చర్ ఇస్తాడు, అదే రకంగా బయట ప్రపంచానికి వేరే రకంగా పిక్చర్ ఇస్తారు. అధ్యక్ష, ప్రతి విషయంలోనూ వీళ్ళు అడ్డు తగిలే తీరును కూడా ప్రజలు గమనిస్తున్నారు, వినడానికి ఓపిక లేని తీరును కూడా చూస్తూ ఉన్నారు, ఎవరిది తప్పు కాదు అన్న సంగతి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పోనీలే అధ్యక్ష, వీళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా ప్రజల సమస్యల మీద మాట్లాడడమే ఎక్కువ ఇంపార్టెంట్. అధ్యక్ష, నిజంగా చంద్రబాబు నాయుడు గారి సిన్సియారిటీని, చిత్తశుద్ధి ఎందుకు క్వశ్చన్ చేయాల్సి వస్తూ ఉంది, ఎందుకు డౌట్ చేయాల్సి వస్తూ ఉంది అని అంటే నిజంగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్న తీరు ఒక్కొక్కసారి ఆ రకంగా ఉంటా ఉంది. అధ్యక్ష, చిన్న ఉదాహరణకు అధ్యక్ష, మొన్న రాష్ట్రంలో మనం అంతా కూడా చూసాం, రాష్ట్రంలో విశాఖపట్నంలో 2 డే ఇన్వెస్టర్ మీటు చంద్రబాబు నాయుడు గారు పెట్టడం చూసాం, మనం అంతా కూడా చూసాం. ఆ విశాఖపట్నంలో పెట్టిన ఆ ఇన్వెస్టర్ మీట్కు అరుణ్ జైట్లీ దగ్గర నుంచి 1/2 డజన్ మంది కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిచారు. పిలిచిన తర్వాత దానికి పెద్దగా పబ్లిసైజ్ కూడా చేశారు. చేస్తూ వారందరి సమక్షంలో 2 రోజుల్లో 4.67 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేశాం, ఎంఓయూలు కూడా సైన్ చేసేసామని చెప్పి కూడా పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకున్నారు, డంబాలు పలికారు. అధ్యక్ష, ఏ లెవెల్లో చంద్రబాబు నాయుడు గారు గొప్పలు పలికారు, డంబాలు పలికారు అని అంటే, మోడీ గారి కన్నా నేను ఎక్కువ కష్టపడ్డా, మోడీ గారి కన్నా నేను ఎక్కువ దేశాలు తిరిగా, సింగపూర్కు వెళ్ళా, చైనాకు వెళ్ళా, డావోస్కు వెళ్ళి నేను ఇంతగా తిరిగి వచ్చాను కాబట్టి నా వ్యక్తిగత క్యారిస్మా మీద ఈ పెట్టుబడులన్నీ వచ్చాయి అన్నట్టుగా గొప్పలు పలికాడు, డంబాలు పలికాడు. అధ్యక్ష బాగుంది అధ్యక్ష, నిజంగానే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఈ గొప్పలు, ఈ డంబాలు పలుకుతూ ఉంటే, కేంద్ర మంత్రులు 1/2 డజన్ మందిని పిలిచి వాళ్ళందరి ముందర దేశానికి మొత్తం తెలిసేట్టుగా పెద్ద పబ్లిసిటీ చేసుకుంటూ చేస్తూ ఉంటే, ఆ కేంద్ర మంత్రులు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎట్లాంటి పిక్చర్ ఇస్తున్నాడు అధ్యక్ష? వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు అధ్యక్ష? అవును కదా, 48 గంటల్లోనే చంద్రబాబు నాయుడు గారు 48 గంటల్లోనే చంద్రబాబు నాయుడు గారు 4.67 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేశాడు. నిజంగానే కదా, మరి ఈ రాష్ట్రానికి అన్నీ బాగున్నాయి, చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల్లోనే 48 గంటల్లోనే 4.67 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేశాడు. మరి ఇటువంటి రాష్ట్రానికి మనం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు అని అనుకోరా అధ్యక్ష?
ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నా అధ్యక్ష, ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నానంటే దానికి కారణం ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు 1994 నుంచి 2004 దాకా కూడా అధ్యక్ష తాను ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు పరిపాలన చేశాడు. ఆ 9 ఏళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగానే ప్రతి సంవత్సరం డావోస్కు పోయేవాడు, స్విట్జర్లాండ్కు, ప్రతి సంవత్సరం సింగపూర్కు పోయేవాడు, ప్రతి సంవత్సరం విదేశాలలో షికార్లు కొట్టేవాళ్ళు, ప్రతి సంవత్సరం ఇన్వెస్టర్ మీట్లు పెట్టేవాళ్ళు. ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 9 సంవత్సరాలు జరిగింది అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, 1994 నుంచి చంద్రబాబు నాయుడు గారు 2004 దాకా సాగిన ఆయన పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఆ 9 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్ల పైబడి పెట్టుబడులతో ఎన్ని గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులు తీసుకొచ్చారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా. ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా. ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పించాడు అని చెప్పి నేను గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అధ్యక్ష, కారణం ఏంటంటే అధ్యక్ష, ఏ ప్రభుత్వమైనా కూడా ఎలా పనిచేసింది అన్నదానికి కులబద్ధక అధ్యక్ష. ఆ ప్రభుత్వం ఆ టైంలో పనిచేసినప్పుడు జిఎస్డిపి అధ్యక్ష, స్థూల ఉత్పత్తి గ్రోత్ రేట్, స్థూల ఉత్పత్తి పెరుగుదల రేట్ అధ్యక్ష. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు పనిచేసినప్పుడు స్థూల ఉత్పత్తి అని అంటే దాని అర్థం దాంట్లో వ్యవసాయం ఉంటుంది, దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, దాంట్లో సర్వీసెస్ ఉంటాయి. అంటే వ్యవసాయం ఉంటుంది, పరిశ్రమలు ఉంటాయి, సేవారంగం ఉంటుంది. సేవారంగం అంటే ఐటీ, టూరిజం, దీనికి సంబంధించినటివి. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు తానే ఈ మధ్యకాలంలోనే వైట్ పేపర్ ఇచ్చాడు. వైట్ పేపర్ ఇస్తూనే తానే 9 సంవత్సరాల పరిపాలన గురించి చెప్తే ఇంకా చాలా అన్యాయమైన ఫిగర్స్ వస్తాయి. కానీ తాను చెప్పిన వైట్ పేపర్లో తాను చెప్పిన ఆ 5 సంవత్సరాలకు సంబంధించిన ఫిగర్లు కంపారిజన్ కోసం కోట్ చేస్తా. చంద్రబాబు నాయుడు గారు 1999 నుంచి 2004 దాకా ఆ 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయంలో సాధించిన గ్రోత్ రేట్ అధ్యక్ష, వ్యవసాయంలో సాధించిన పెరుగుదల 2.89% అధ్యక్ష. పరిశ్రమల రంగంలో చంద్రబాబు నాయుడు గారు 1999 నుంచి 2004 ఏదైతే ఆయన ఇచ్చాడో అయ్యే చెప్తున్నానండి, ఇది ఇచ్చాడో దానికి సంబంధించి పరిశ్రమల్లో 5.20 సాధించాడు అధ్యక్ష గ్రోత్ రేటు, పెరుగుదల రేటు. సర్వీసెస్ రంగంలో అంటే సేవా రంగంలో ఈ సాఫ్ట్వేరు, ఈ టూరిజం, దీనికి సంబంధించిన సేవా రంగాల్లో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో సాధించింది 7.7% అధ్యక్ష. మీ వైట్ పేపర్ల ప్రకారం మొత్తం కలిపి రాష్ట్రానికి సంబంధించిన స్థూల జిఎస్డిపి గ్రోత్ రేట్ అధ్యక్ష, జిఎస్డిపి గ్రోత్ రేట్ అంటే స్థూల ఉత్పత్తి పెరుగుదల రేటు అధ్యక్ష 5.81% అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి మరి చంద్రబాబు నాయుడు గారు ఆ 5 సంవత్సరాల కాలం, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2004-05 నుంచి 2008-09 దాకా రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన జరిగింది అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఈయన మాదిరి డావోస్ పోలేదు, గొప్పలు పలుక్కోలేదు, గొప్పగా చెప్పుకోలేదు, డబ్బాలు పలకలేదు, ఏమీ చేయలేదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో వ్యవసాయం 6.14% గ్రోత్ రేట్ నమోదైంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2.89 అయితే, పరిశ్రమల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5.20 గ్రోత్ రేట్ అయితే, పెరుగుదల రేట్ అయితే, రాజశేఖర రెడ్డి గారి హయాంలో 10.91% పెరుగుదల రేటు గ్రోత్ రేట్ నమోదైంది అధ్యక్ష. అదే రకంగా సేవా రంగం అధ్యక్ష, సర్వీసెస్ అంటే ఈ సాఫ్ట్వేరు, ఈ టూరిజం, దీనికి సంబంధించి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి హయాంలో 7.7% పెరుగుదల రేటు గ్రోత్ రేట్ నమోదైతే, రాజశేఖర రెడ్డి గారి హయాంలో 10.6% నమోదైంది అధ్యక్ష. అధ్యక్ష, చివరిగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో జిఎస్డిపి గ్రోత్ రేట్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5.81 అయితే, రాజశేఖర రెడ్డి గారి హయాంలో 9.56% నమోదైంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఫిగర్స్ అన్నీ కూడా
ఈ ఫిగర్స్ అన్నీ కూడా ఫైనల్ ఆడిటెడ్ ఫిగర్స్ అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి మాదిరి అడ్వాన్స్ ఎస్టిమేట్స్ కాదు అధ్యక్ష, ఫైనల్ ఆడిటెడ్ ఫిగర్స్. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్పాను అని అంటే దానికి బలమైన కారణం ఉంది అధ్యక్ష. ఆ కారణం ఏంటంటే అధ్యక్ష, ఒకసారి మనం ఈ మధ్య కాలంలోనే మనం చూసాం, హీరో మోటార్ కార్పొరేషన్ కోసం అని చెప్పి వాళ్ళు ఫ్యాక్టరీ పెడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఫ్యాక్టరీ పెడతా ఉన్న శంకుస్థాపనలో చంద్రబాబు నాయుడు గారు పోజ్ ఇచ్చి నిలబడడం చూసాం. అదే రకంగా ఏషియన్ పెయింట్స్కి సంబంధించిన పరిశ్రమ కోసం వాళ్ళు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోజ్ ఇస్తూ వాళ్ళ పక్కన నిలబడడం చూసాం. అధ్యక్ష, ఇదే హీరో మోటార్ కార్పొరేషను, ఇదే ఏషియన్ పెయింట్స్ ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి 2013లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో కూడా వీళ్ళిద్దరూ నిలబడి శంకుస్థాపనలో హీరో మోటార్ కార్పొరేషను, దాని తర్వాత చంద్రబాబు, దాని తర్వాత ఏషియన్ పెయింట్ వాళ్ళు యాజమాన్యాలు కిరణ్ కుమార్ రెడ్డితోనూ ఫోటోలు దిగిన సందర్భాలు మనం చూసాం. కిరణ్ కుమార్ రెడ్డి పాలన అయిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఏమయ్యా హీరో మోటార్ కార్పొరేషను, ఏమయ్యా ఏషియన్ పెయింట్స్కి సంబంధించిన సంస్థ పెట్టుబడులు అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఆయన ముఖ్యమంత్రి 2 ఏళ్ళు అయింది అధ్యక్ష. 2 ఏళ్ళు అయిన తర్వాత నేను అడుగుతా ఉన్నా, విశాఖపట్నంలో కనీసం చంద్రబాబు నాయుడు గారు ఈ 2 ఏళ్లలో ఒక్క ఐటీ కంపెనీ అన్న తీసుకురాగలిగాడా అని అడుగుతా ఉన్నా నేను అధ్యక్ష. ఈ విషయాలన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే అధ్యక్ష ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే దానికి కారణం ఉంది అధ్యక్ష. ఈ 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఎన్ని గ్రీన్ ఫీల్డ్ 1000 కోట్ల పెట్టుబడులు, మెగా అండ్ లార్జ్ 1000 కోట్ల పైబడి పెట్టుబడుల పరిశ్రమలు, గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్ ఎద్దొచ్చాయి. విశాఖపట్నంలో ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయి అని అంటే అధ్యక్ష, ఇది నా బుక్ కాదు అధ్యక్ష, ఇక్కడ వీళ్ళు ఇచ్చిందే అధ్యక్ష. క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రిపోర్టు మీరు ఇచ్చిందే అధ్యక్ష. దీంట్లో మీరంతటి మీరే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ పేజ్ నెంబర్ 32 అధ్యక్ష, లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే 1000 కోట్లు పైచిలుకు. అచీవ్మెంట్స్ ఇన్ 2014-15 2014-15 3080 కోట్లు, 2015-16 3986 కోట్లు. అంటే అధ్యక్ష, నాకు తెలిసినంత వరకు ఈ లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏదైతే ఉందో ఇవి గ్రీన్ ఫీల్డ్స్ కూడా కాదనుకుంటా, కేవలం బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ మాత్రమే అని అనుకుంటా. అంటే కేవలం బ్రౌన్ ఫీల్డ్ అంటే దాని అర్థం కేవలం ఎక్స్పాన్షన్స్ అని మాత్రమే అనుకుంటా. ఐ డౌట్ ఇఫ్ దర్ ఆర్ ఎనీ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ కూడా. ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, 2014-15కు సంబంధించి 3000 కోట్లు, 2015-16కు సంబంధించి మనకు వచ్చిన పెట్టుబడులు కేవలం 3900 కోట్లు మాత్రమే కనిపిస్తూ ఉంటే, ఒకవైపున మనం సంవత్సరానికి 3000 కోట్లు 4000 కోట్ల రూపాయలు దాటని పరిస్థితి మనం కనిపిస్తూ ఉంటే, మనమేమో డంబాలు కొట్టుకొని 48 గంటల్లో 4,67,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు మేము తెచ్చేసాము, ఎంఓయూలు సైన్ చేసేసాము అని చెప్పి 6 డజన్ మంది కేంద్ర మంత్రుల్ని పిలిపించి వాళ్ళందరి ముందర ఈ మాటలు మాట్లాడి దేశం మొత్తం కూడా చూసేట్టుగా ఈ మాటలన్నీ చెప్తే, ఇక్కడ అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే అధ్యక్ష, నా దగ్గర నుంచి రాష్ట్రం గురించి రాష్ట్రంలో కాస్త లౌక్యం ఉన్న వాళ్ళు, దేశంలో కాస్త లౌక్యం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే అధ్యక్ష, ఈ 4.67 లక్షల కోట్ల ఎంఓయూలు అయితే ఎవరైతే సైన్ చేశారో అదే పారిశ్రామికవేత్తలు ఇక్కడ సైన్ చేస్తారు, ఇంకా మిగిలిన 9 రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ కూడా ఎంఓయూలు సైన్ చేసే వాళ్ళల్లో కూడా వీళ్ళే ఉంటారు అన్న సంగతి అందరికీ తెలుసు. ఇంకొకటి కూడా, ఈ 4.67 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏదైతే వీళ్ళు 48 గంటల్లో తెచ్చాము అని చెప్పి ఎంఓయూలు సైన్ చేశాము అని ఏదైతే చెప్తా ఉన్నారో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే దీంట్లో 5% కూడా నిజస్వరూపం దాల్చదు అన్న సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ రకంగా ఇన్వెస్టర్ మీట్స్లో ఎంఓయూలు చేస్తే పరిస్థితి ఏమిటి అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.
నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ మాదిరిగా 6 డజన్ మంది కేంద్ర మంత్రులను పిలిచి ఈ మాదిరిగా జరగనిది జరుగుతూ ఉన్నట్టుగా చూపిస్తూ దేశానికింత వేరే రాంగ్ మెసేజ్ పంపిస్తూ ఈ మాదిరిగా చేస్తే రేపొద్దున ప్రత్యేక హోదా ఇవ్వవలసిన పని లేదు అని చెప్పి వాళ్ళు అనుకునే పరిస్థితి తీసుకొస్తే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష నిజంగా ప్రత్యేక హోదా అనేది మనకు నిజంగా వచ్చి ఉంటే ఈ 4.67 లక్షల కోట్లలో 5% మాత్రమే రియలైజ్ అయ్యే పరిస్థితి పోయి 5% మాత్రమే నిజస్వరూపంలోకి వచ్చే పరిస్థితి పోయి ఈ 4.67 లక్షల కోట్లు 4గింతలు పెట్టుబడులు పెరిగేటివి ఈ 4.67 లక్షల కోట్లు 4గింతలు పెరిగి ఉద్యోగాలు లక్షల్లో వచ్చే పరిస్థితి కూడా మనకు వచ్చి ఉండేది అధ్యక్ష గౌరవనీయులైన మంత్రి గారు గౌరవనీయులైన బీజేపీ సభ్యుడు ఇలా అందరూ చెప్తా ఉంటే నిజంగా మాకైతే భయం లేదు అధ్యక్ష. మంత్రులు వచ్చినందుకు ఆనందమే. భయం ఎవరు భయపడాల్సిన పనుల భయమల్లా ఎక్కడంటే దీన్ని చూసి ప్రత్యేక హోదా ఇవ్వకుండా పోతారేమో అన్నదే మా భయం. 2 ఏళ్ల నుంచి మాకు ప్రత్యేక హోదా రావడం లేదు కాబట్టి ఇక ఎగరగొడతారేమో అన్నదే భయం. వేరే భయాలు ఏం లేవు అధ్యక్ష. ఎందుకు భయపడతా ఉన్నామనంటే కారణం సొంత ఇమేజ్ పెంచుకునే దానికోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతా ఉన్నారన్నదే భయం ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ఉంటే ఆ పోరాటాన్ని నీరు కార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్న దానికే భయం ఎందుకంటే ప్రత్యేక హోదా పోరాటం చేస్తూ నిరాహార దీక్షలు చేశాం. మేము ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూ ఢిల్లీకి వెళ్ళాం. ఢిల్లీలో కూడా ధర్నాలు చేశాం. 67 మంది శాసనసభ్యులం అందరం కలిసి ఎంపీలం అందరం కలిసి కూడా వెళ్ళి పోరాటం చేశాం. ప్రత్యేక హోదా కోసం ఇవాళకి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం. యువబేరీ పేరుతో ప్రతి జిల్లా తిరుగుతూ పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం పోరాటం మేము చేస్తూ ఉంటే ఆ ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రం బాగుపడుతుంది అన్న సంగతి తెలిసి సొంత ఇమేజ్ కోసం మీరు రాష్ట్రాన్ని పనంగా పెడుతున్నారన్న బాధతో చెప్తా ఉన్నా ప్రత్యేక హోదా టాపిక్ వచ్చినప్పుడు ఏవేవో మాట్లాడతారు నిజంగా వీళ్ళు ఒక్కొక్కసారి మాట్లాడే మాటలు చూస్తే నిజంగా గుండెలు తరుక్కుపోతాయి. ఒక్కొక్కసారి వీళ్ళు అంటారు ఇది యాక్ట్లో పెట్టి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదని చెప్పి కొంతమంది మంత్రుల చేత కొంతమంది చేత అనిపిస్తారు. ఒక్కొక్కసారి అంటారు 14th ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవడం లేదు అని చెప్పి ఇంకొక మాటలు సత్యదూరమైన మాటలు మాట్లాడతారు. ఇంకొకసారి ఏమంటారు ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదు కాబట్టి ఇవ్వలేకపోతా ఉన్నాము అని చెప్పి ఇంకొక రకరకాలుగా మాట్లాడే కార్యక్రమాలు చేస్తారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు యాక్ట్లో పెట్టకపోవడం అనేదే ఒక్కటే కారణమైతే ఈ యాక్ట్ను ఈ 2 సంవత్సరాలలో ఎన్నిసార్లు అమెండ్ చేయలేదయ్యా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. యాక్ట్ను 7 మండలాలు తెలంగాణ నుంచి ఇటువైపుకు సీమాంధ్రకు 7 మండలాలు తేవడానికి మీరు యాక్ట్ అమెండ్ చేయలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే రకంగా తెలంగాణ రాష్ట్రానికి మన రాష్ట్రానికి పవర్ షేరింగ్లో సమస్యలు వస్తే సెంట్రల్ పవర్ స్టేషన్స్ నుంచి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం అని చెప్పి యాక్ట్ను అమెండ్ చేయలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే రకంగా 50 మంది ఎమ్మెల్సీలను 58 ఎమ్మెల్సీలను చేసేదానికోసం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ను మీరు అమెండ్ చేయలేదా అని అడుగుతా ఉన్నాను నేను. అటువంటప్పుడు ఇవాళ ఇంకా కొత్తగా ఏమంటున్నారంటే 175 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు 225కు పెంచుకునే దానికోసం అవసరమైతే కాన్స్టిట్యూషన్నే మేము అమెండ్ చేస్తామని చెప్పి కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు నిజంగానే యాక్టులో పెట్టకపోవడమే ఒక పెద్ద సమస్యగా అయితే ఇక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ, అక్కడ ఉన్నది వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ కేంద్ర మంత్రులుగా ఉన్న బీజేపీ పార్టీ. మరి అటువంటప్పుడు యాక్టులో పెట్టడానికి ఎవరడ్డు తగులుతూ ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నానంటే ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్నది యాక్టుకు సంబంధంలా. ప్రత్యేక హోదా ఇవ్వడము అన్నది కేవలం ప్రధానమంత్రి నిర్ణయం. ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2003లో ఉత్తరాఖండ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆయన అనుకున్నప్పుడు ఒక స్ట్రోక్ ఆఫ్ ఎ పెన్తో సంతకం పెట్టి ఉత్తరాఖండ్కు తాను ప్రత్యేక హోదా ఇచ్చాడు. ప్రత్యేక హోదా ఇవ్వడము అన్న నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్డీసీ, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కు చైర్మన్ ఎవరు అనంటే ప్రధానమంత్రి. నేషనల్ డెవలప్మెంట్కైనా కానీ చైర్మన్ ప్రధానమంత్రే,
ప్లానింగ్ కమిషన్కైనా చైర్మన్ ప్రధానమంత్రి, నీతి ఆయోగ్కైనా కూడా చైర్మన్ ప్రధానమంత్రి, క్యాబినెట్కైనా అధ్యక్షుడు ప్రధానమంత్రి. కాబట్టి ఒక ప్రధానమంత్రి అనుకుంటే ఇది ఒక నిమిషంలో జరిగే పని అన్న సంగతి అందరికీ కూడా తెలుసు. చివరికి ఇదేమిటంటే చివరికి దీని విషయంగా ఏమిటంటే అధ్యక్ష, అప్పుడు ప్రధాని క్యాబినెట్ నిర్ణయం తీసుకుని క్యాబినెట్లో రెజల్యూషన్ పాస్, క్యాబినెట్లో తీర్మానం చేసి ప్లానింగ్ కమిషన్కు ఆదేశాలు కూడా March 2, 2014లో ఇచ్చి ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి బాధతో కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష చివరికి ఈ ప్రత్యేక హోదా గురించి 14th ఫైనాన్స్ కమిషన్ మీద కూడా 14th ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోలేదు అని చెప్పి కూడా రకరకాల అభాండాలు కూడా ఈ మధ్య కాలంలో వేస్తూ ఉన్నారు. 14th ఫైనాన్స్ కమిషన్ పరిధి ఇది కాదు అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా ఇవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, 14th ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోలేదు అన్నది నిజంగా ఒక టాపిక్కే అయితే ఇవాళ 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతూ ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి 11 రాష్ట్రాలకు ఇవాళ ప్రత్యేక హోదా కొనసాగుతూ ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మీరు ఎందుకు తాస్కారం చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదు అని చెప్పి కుంటి సాకులు చెప్తా ఉన్నారు. ఆ రోజు ఇతర రాష్ట్రాల ప్రతినిధులు పార్లమెంట్లో లేరా? ఓటు వేసేటప్పుడు, విడగొట్టేటప్పుడు మరి ఇవాళ ఇతర రాష్ట్రాల పేర్లు చెప్పడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటు సాక్షిగా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి లేదని, చంద్రబాబు నాయుడు గారికి సిన్సియారిటీ లేదు అని చెప్పే ఉదాహరణ ఇంకొకటి అధ్యక్ష ఈ మధ్యకాలంలోనే మనమంతా కూడా చూసాం. నిన్న కూడా గవర్నర్ గారి ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అన్నారు, రాష్ట్రంలో జిఎస్డిపి గ్రోత్ రేటు 10.99% ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారి చేత ప్రసంగంలో చెప్పించాడు అధ్యక్ష. నిన్న జిఎస్డిపి గ్రోత్ రేటు 10.99%గా ఉంటూ చెప్పిస్తూ అదే గవర్నర్ ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అంటారు, కేంద్రం 7.3% జీడిపి గ్రోత్ రేట్ నమోదు చేసినా, స్థూల ఉత్పత్తి పెరుగుదల రేటు నమోదు చేసినా మేము కేంద్రం కన్నా 10.99% కేంద్రం కన్నా మేము ఎక్కువ నమోదు చేశాం పెరుగుదల రేటు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఊదరగొడతా ఉన్నారు. ఇక్కడ ఒక్కటి చెప్పాలి అధ్యక్ష, కేంద్రం చూపించే ఆ 7.3% జీడిపి గ్రోత్ రేట్ ఏదైతే చెప్తా ఉన్నారో దాన్నే చాలామంది నిపుణులు, మీడియా చాలామంది కూడా దాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అది ఎగ్జాజరేటెడ్ ఫిగరు, అది సరైన ఫిగర్ కాదు, అది చాలా ఎక్కువగా చెప్తా ఉన్నారు. ఎందుకు వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు అని అంటే దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, ఇవాళ బ్యాంకుల్లో పారిశ్రామికవేత్తలకు ఏదైతే బ్యాంకులు రుణాలు ఇచ్చాయో ఆ రుణాలలో 17% ఇవాళ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా, స్ట్రెస్డ్ అసెట్స్గా ఇవాళ రూపుదాల్చాయి. సో బ్యాంకింగ్ సెక్టరు 17% నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్తో మూలుగుతూ కొత్త పరిశ్రమలకు లోన్లు ఇవ్వాలనంటే ఇబ్బందులు పడే పరిస్థితి చూపిస్తూ ఉన్నారు. కొత్త పరిశ్రమలు రావడం లేదు. ఉన్న పరిశ్రమలు 50-60% కెపాసిటీతో నడుస్తూ ఉన్నాయి. అదొక్కటే కాకుండా చివరకు 2 సంవత్సరాల నుంచి కరువు కాటకాలతో దేశం మొత్తం అల్లాడుతూ ఉంది. అటువంటిది అందుకే ఇవన్నీ కారణాల వల్ల దేశంలో చూపించే 7.3% గ్రోత్ రేట్ కూడా ఎగ్జాజరేటెడ్ ఫిగర్గా అని చెప్తా ఉంటే మన చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇక్కడ మాత్రం మాకు దేశం కన్నా ఎక్కువ 10.99% గ్రోత్ రేట్ మాకు వచ్చింది అని చెప్పి ఇక్కడ డంబాలు పలుకుతూ ఉన్నాడు. ఇక్కడ నేను ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష, దేశం కన్నా ఇంకా మనం అన్యాయమైన పరిస్థితిలో ఉన్నాం. కారణం ఏంటంటే హైదరాబాద్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క ఐటీ కంపెనీని కూడా ఈ 2 ఏళ్లలో మనం తెచ్చుకోలేకపోయాం. అదొకటే కాదు, దేశంలో ఉన్న అవే సమస్యలు మనకు ఉన్నాయి. ఇవాళ మనకున్న కెపాసిటీస్లో ఇవాళ మనకున్న పరిశ్రమలు 50-60% కెపాసిటీతో నడుస్తూ ఉన్నాయి. స్టీల్ కానీ, సిమెంట్ కానీ ఏ రంగం చూసుకున్నా కూడా 50-60% కెపాసిటీతో నడుస్తూ ఉన్నాయి. స్పిన్నింగ్ మిల్లులు మూతపడతా ఉన్నాయి, జిన్నింగ్ మిల్లులు మూతపడతా ఉన్నాయి, ఫెరో మ్యాంగనీస్ ప్లాంట్లు మూతపడతా ఉన్నాయి, షుగర్ ఫ్యాక్టరీలు మూతపడతా ఉన్నాయి. ఇది మనకున్న పరిస్థితి. జూట్ మిల్స్ మూతపడతా ఉన్నాయి. ఇది మనకున్న పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో వరుసగా 2 సంవత్సరాలు కరువులు వచ్చాయి. కరువులు రావడమే కాకుండా వరదలు కూడా చూశాం. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి అబద్ధమాడిన పరిస్థితిలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మనం చూసాం.
ఇటువంటి దారుణమైన పరిస్థితిలో రాష్ట్రం ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం దేశం 7.3% గ్రోత్ రేట్ చూపిస్తే మన రాష్ట్రం 10.99% గ్రోత్ రేట్ చూపిస్తూ ఉంది అని అంటా ఉన్నాడు. ఇక్కడ ఒక్కసారి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ఎలా చెప్పగలుగుతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ఎలా బొంకుతున్నాడు అని చెప్పి నిజంగా ఎలా చెప్పగలుగుతున్నాడు, ఇంత బరితెగింపు ఎలా చూపిస్తున్నాడు అని చూస్తే అధ్యక్ష దానికి కారణం ఏంటంటే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్తా ఉన్న ఫిగర్సు ఏదైతే ఉన్నాయో వాటిని అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటారు. అంటే ఇవాళ చెప్పే ఫిగర్లు అడ్వాన్స్ ఎస్టిమేట్స్. ఈ అడ్వాన్స్ ఎస్టిమేట్స్లో నిజమెంత అన్నది తెలిసేసరికే 4 ఏళ్ళు పడుతుంది. అంటే అధ్యక్ష ఒక ఎగ్జాంపుల్ కింద అధ్యక్ష సోషల్ ఎకనామిక్ సర్వే 2014-15కి సంబంధించిన పుస్తకం అధ్యక్ష. అంటే 2014-15 అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్తే ఆ సంవత్సరం చెప్పే ఎస్టిమేట్స్ను అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటారు. దానికన్నా ముందు సంవత్సరం 2013-14 చెప్పే సంవత్సరం దాన్ని ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు. అంటే ఈ ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్కి వచ్చేసరికి కరెక్షన్స్ కొన్ని జరుగుతాయి. దానికన్నా ముందు సంవత్సరం 2012-13 సంవత్సరానికి చెప్పేసరికి అక్కడ సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు. అంటే దాంట్లో కరెక్షన్స్ ఇంకా ఎక్కువ జరుగుతాయి. దాని తర్వాత దానికన్నా ముందు సంవత్సరం 2011-12కి వచ్చేసరికి థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు. అంటే అక్కడ ఇంకా ఎక్కువ కరెక్షన్స్ జరుగుతాయి. దాని తర్వాత 2010-11 కానీ ఫైనలైజ్డ్ అకౌంట్స్ రావు. అంటే 2010-11 నుంచి 2011-14-15 కల్లా అంటే దాని అర్థం ఫైనలైజ్డ్ అకౌంట్స్ వచ్చేసరికి 4 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఈ 4 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చెప్పొచ్చు, ఏదైనా బొంకచ్చు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన గ్రోత్ రేట్ ఫిగర్స్ చూపిస్తూ ఉన్నాడు, విపరీతమైన అబద్ధాలు చెప్తా పోతా ఉన్నాడు. ఇక్కడ ఒకటి చెప్పాలి అధ్యక్ష, ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా చూపించినందువల్ల మనకు జరిగే నష్టం ఏమిటి అన్నది ఒక్కసారి చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష ప్రతి విషయానికి వెంటనే ఆపడం, మంత్రులతో మాట్లాడించడం ఏం సాధిస్తాం అధ్యక్ష? దానివల్ల సాధించేది అంతా కలిపి ఒకటేసారి నా స్పీచ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడించండి, వాళ్ళకు కూడా ఉంటాయి కదా. అయినా పైన దేవుడు ఉన్నాడు అధ్యక్ష, పైన దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అధ్యక్ష గ్రోత్ రేటుకు రెవెన్యూస్కు డైరెక్ట్గా ప్రపోర్షనాలిటీ ఉంది అన్నది బాధాకరమైన విషయం అధ్యక్ష. ఎందుకు నేను చెప్తా ఉన్నాను అనంటే ఇది మీరు అర్థం చేసుకోకుండా మీరు చూపిస్తూ ఉన్న ఈ ఫడ్జెట్ ఫిగర్స్, ఈ తప్పుడు ఫిగర్ల వల్ల జరిగే నష్టం ఏమిటి అని చెప్తా ఉన్నా. కారణం ఏంటంటే అధ్యక్ష ఈ మధ్యకాలంలోనే మనమంతా కూడా చూసాం, అరుణ్ జైట్లీ గారు 7.3% జీడిపి గ్రోత్ రేట్ చూపిస్తూ అరుణ్ జైట్లీ గారి నోట్లో నుంచి వచ్చిన మాటలు ఇండైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూస్ 35.1% పెరిగాయి అని చెప్పారు. ఆ మాట చెప్తూ డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూస్, ఇండైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూస్ రెండూ కలిపి యాన్యులైజ్డ్ రెండు కలిపితే యావరేజ్ రెవెన్యూస్ 22% పెరిగాయి ఓవరాల్ రెవెన్యూస్ అని చెప్పి అరుణ్ జైట్లీ గారు. జీడిపి గ్రోత్ రేట్ 7.3% ఉంటే ఓవరాల్ రెవెన్యూస్ 22% పెరిగాయి అని చెప్పడం విన్నాం. అదే రకంగా అధ్యక్ష అందరికీ తెలిసిన విషయమే, మన రాష్ట్రానికి వచ్చేసరికి మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా కూడా డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూస్ ఉండవు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్లు ఈ రెండు కూడా డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూస్ పరిధిలోకి వచ్చేటివి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిని. మన రాష్ట్రానికి వచ్చేసరికి ఏ రాష్ట్రానికైనా వచ్చేసరికి అది ఇండైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూసే. మనము కేంద్ర ప్రభుత్వం వేసే ట్యాక్సుల కన్నా 4 ఇంతలు ఎక్కువగానే ట్యాక్సులు వేసాం. పెట్రోలు డీజిల్ మీద మన గవర్నమెంటు పెట్రోల్ మీద 33% వ్యాట్ ఉంటే డీజిల్ మీద 25% ఉంటే దానికి 4 రూపాయలు ఎక్కువగానే, వీటికి అదనపుగా 4 రూపాయలు పర్ లీటర్ ఎక్కువ ట్యాక్స్ వేసాం. మన రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ డీజిల్ రేట్లు దేశంలో ఎక్కడా లేవు, హైయెస్ట్ మన రాష్ట్రమే. అంత బాధడమే కాకుండా లిక్కర్ మీద వ్యాట్ ఇంతకుముందు 160% ఉంటే లిక్కర్ మీద వ్యాట్ ఇవాళ 190%కు పెంచాం. ఇంతటితో కూడా సరిపోలేదు, భూముల రిజిస్ట్రేషన్ విలువలు విపరీతంగా పెంచేసి భూముల రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకునే కార్యక్రమాలు తీసుకున్నాం. అంతేకాకుండా ఇసుక మీద కూడా క్యూబిక్ మీటర్ ఇంతకుముందు 40 రూపాయలు ఉంటే ఇవాళ 550 రూపాయలకు కూడా పెంచి, ఈ 2 ఏళ్ళ 550 రూపాయలు కూడా పెంచి 12 రెట్ల నుంచి 15 రెట్లు పెంచాం.
అంతటితో కూడా సరిపోలేదు. కరెంటు పెంచాం, ఆర్టీసీ పెంచాం, మున్సిపాలిటీ పెంచాం, మున్సిపాలిటీ ట్యాక్సులు పెంచాం, విపరీతంగా బాదుడు బాదాం. మళ్ళీ ఇంతగా బాదుడు బాదిన తర్వాత కేంద్ర ప్రభుత్వమే 7.3% గ్రోత్ రేటుకే 22% వాళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ పెరిగినాయి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు న్యాచురల్గా 10.99% గ్రోత్ రేట్ మనం చూపిస్తూ ఉంటే కేంద్రంలో ఉన్న వాళ్ళకైనా కానీ ఇంకా ఎవరైనా బయట ప్రపంచానికైనా కూడా అందరికీ అర్థమయ్యేది ఏమిటి అధ్యక్ష? 7.3%కే 22% ఓవరాల్ రెవెన్యూస్ పెరిగినప్పుడు 10.99%కి మన రెవెన్యూస్ కనీసం 30% అన్న పెరిగిండాలి అని చెప్పి ఎవరికైనా తడుతుంది అధ్యక్ష. కానీ వాస్తవంగా ఇక్కడ మన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఇది మీ కోర్ డాష్బోర్డ్ నుంచి తీసిన డేటా. వాస్తవంగా మన పరిస్థితి ఏంటంటే మన రెవెన్యూస్ పెరిగింది కేవలం 13%. మన రెవెన్యూస్ పెరిగింది కేవలం 13%. అంటే దాని అర్థం మనం ఈ 13% రెవెన్యూస్ పెరిగిందన్నా తప్పన్నా ఉండాలి, లేదా మనం చెప్పే ఈ గ్రోత్ రేట్ ఫిగర్స్ ఈ 10.99% ఫిగర్స్ అన్నా తప్పై ఉండాలి. వాస్తవం మీదైతే కానీ మనం ఇచ్చే బిల్డప్ ఏమిటి అని అంటే 10.99% మన గ్రోత్ రేట్ కేంద్రం కన్నా ఎక్కువ అని మనం బిల్డప్ ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇక మనకు కేంద్రం నుంచి సహాయం చేసే వాళ్ళందరూ కూడా ఆ కేంద్ర మంత్రులు, ఆ కేంద్రము, బయట ప్రపంచము, ఇతర రాష్ట్రాలు వాళ్ళంతా కూడా ఏమనుకుంటారు అధ్యక్ష? ఆంధ్ర రాష్ట్రం దేశం కన్నా ఎక్కువ పురోగతిలో ఉంది. దేశం 7.3% ఉంటే ఆంధ్ర రాష్ట్రం 10.99%లో ఉంది. ఇంకా ఇటువంటి రాష్ట్రానికి రెవెన్యూస్ కూడా కేంద్రానికి 22% పెరిగితే ఆంధ్ర రాష్ట్రానికి 30% పెరుగుతాయి. ఇక ఇటువంటి రాష్ట్రానికి మనం ఏ రకమైన సహాయం కూడా చేయవలసిన పని లేదు, చెయ్యకపోయినా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకగలుగుతారు అని చెప్పే ఇంప్రెషన్ మనం ఇవ్వడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి ఇంప్రెషన్ మనకి ఇస్తే కేంద్రం నుంచి వాళ్ళు మనకు సహాయం చేస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ మనస్సాక్షిని మీరు క్వశ్చన్ చేసుకోమని చెప్పి కూడా నేను గట్టిగా అడుగుతా ఉన్నా. ఈ మాదిరిగా సొంత ఇమేజ్ పెంచుకునే దానికోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇవన్నీ కూడా సరిపోవన్నట్టుగా కేంద్రంలో ఉన్న వాళ్ళు నిజంగానే మన రాష్ట్రంలో చాలా డబ్బులు ఉన్నాయి, మన రాష్ట్రం చాలా బాగా ఉంది, మన రాష్ట్రంలో రెవెన్యూస్ చాలా బాగా పెరిగాయి అనుకునే విధంగానే మన రాష్ట్రంలో మన పాలకులు ఏం చేస్తూ ఉన్నారు అధ్యక్ష? పోలవరం ప్రాజెక్టు 3 ఏళ్లలో కేంద్రం కడుతుంది వాళ్ళ డబ్బులతో అని చెప్పి కేంద్ర మంత్రుల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు అందరూ కూడా ఒకవైపున ఊదరగొడతారు, రెండో వైపున టెంపరరీ ప్రాజెక్ట్ అని పట్టిసీమ ప్రాజెక్టును కడతారు 1600 కోట్ల రూపాయలతో, స్టేట్కి సంబంధించి 1600 కోట్ల రూపాయలతో స్టేట్ గవర్నమెంట్ డబ్బులతో. అధ్యక్ష, మంత్రి గారు ఆడిన అబద్ధాలకు సమాధానాలు చెప్పాలంటే నిజంగా ఇది ఇంకా అగ్రికల్చర్ డిమాండ్ లేకపోతుంది. సబ్జెక్ట్ ఏంది, మాట్లాడేది ఏమిటి, మీరు ఏమనుమతిస్తున్నారు, వాళ్ళు ఎంతెంతసేపు మాట్లాడుతూ ఉన్నారు అన్నది మీ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయండి అధ్యక్ష. నిజంగా కేంద్రం నుంచి నిజంగా కేంద్రంలో ఉన్నవాళ్ళు, నిజంగా బయట ప్రపంచం కూడా నిజంగానే మన రాష్ట్రంలో డబ్బులు చాలా ఉన్నాయి అని అనుకునే విధంగానే మనం చేస్తూ ఉన్న దుబారా ఖర్చులు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, పోలవరం ప్రాజెక్టు వాళ్ళు 3 సంవత్సరాల్లో కడతాము అని చెప్పి ఒకవైపున చెప్తా ఉన్నాం, రెండో వైపున టెంపరరీ ప్రాజెక్టు కింద ఏ స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమకు 1600 కోట్ల రూపాయలు 21.9% ఎక్సెస్కు మనం అలాట్ చేస్తాము. అదే సంవత్సరంలో ప్రాజెక్టు పూర్తి చేసినా కూడా దానికి అప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము ఎటువంటి బోనస్ క్లాసు లేకపోయినా కూడా మళ్ళీ అదే పనిగా 16.9% బోనస్ కింద చూపించి 21.9% ఎక్సెస్కు పట్టిసీమ ప్రాజెక్టులు కిక్ బ్యాక్స్ కోసం తీసుకొని ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు 3 సంవత్సరాలలో కంప్లీట్ చేస్తామని ఒకవైపున చెప్తూ టెంపరరీ ప్రాజెక్టు కింద ఏ స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టును చేపడతాం. ఒకవైపున సెక్రటేరియట్ సంవత్సరంలో కడతామంటాం, టెంపరరీ సెక్రటేరియట్ అని చెప్పి 230 కోట్ల రూపాయలు దుబారా చేస్తాం అధ్యక్ష. ఇది సరిపోదన్నట్టుగా ఎక్కడికి పోయినా కూడా మామూలు విమానాల్లో ప్రయాణం చేయం కదా మనం, ఎక్కడికి పోయినా కూడా ప్రైవేట్ విమానాలు, ప్రైవేట్ జెట్లే అధ్యక్ష. ఇవేవి సరిపోవన్నట్టుగా రాజధాని నగరానికి ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమం చేస్తాం.
ఒకరోజు కార్యక్రమానికి 1/2 డజన్ మంది కేంద్ర మంత్రుల్ని పిలిచి 400 కోట్ల రూపాయలు దుబారాగా ఖర్చు చేస్తాం. అధ్యక్ష, ఈ దుబారాలు సరిపోవన్నట్టుగా పుష్కరాలకు 1600 కోట్ల రూపాయలు నామినేషన్ పద్ధతిలో ఖర్చు పెట్టినట్టు చూపిస్తాం. ఇవి సరిపోవన్నట్టుగా హైదరాబాదులోని సెక్రటేరియట్కు రిపేర్లు అంటాం. ఇది సరిపోదన్నట్టుగా మీ టెంపరరీ ఇళ్లకు రిపేర్లు అంటాం. ఇది సరిపోదన్నట్టుగా మీ టెంపరరీ కార్యాలయాలకు రిపేర్లు అంటాం. వీటికి అవలీలగా మరో 300 కోట్ల రూపాయలు దుబారాగా ఖర్చు చేస్తాం. ఇవన్నీ సరిపోవన్నట్టుగా కన్సల్టెంట్స్లు అంటాం. నామినేషన్ పద్ధతిలో కన్సల్టెంట్స్లకు మీరు డబ్బులు ఇవ్వడం నేర్చుకున్నారు. కన్సల్టెంట్లు అంటాం, విదేశీ టూర్లు అంటాం. మీరు పోతే మీతో పాటు ఒక సైన్యాన్ని తీసుకుపోతారు. ఆ సైన్యానికి మళ్ళీ అక్కడ మేపడానికి ఖర్చులు, ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్లు, వీటికన్నిటికీ దుబారా ఖర్చులు మరో 200 కోట్ల రూపాయలు పైచిలికే ఖర్చు పెట్టింటారు. ఈ మాదిరిగా దుబారా ఖర్చులు మీరు బయట చూస్తూ ఉంటే పైనున్న కేంద్రం కానీ బయట రాష్ట్రాలు కానీ వీళ్ళంతా ఏమనుకుంటారు అధ్యక్ష, మన దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, మనకి ఏ సహాయము చేయకపోయినా పర్వాలేదు అని చెప్పి వాళ్ళు అనుకోరా? మీ సొంత ఇమేజ్ పెంచుకునే దానికోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం సరైన పద్ధతి అని అడుగుతా ఉన్నా. అధ్యక్ష, ఇది కాక అధ్యక్ష, నిజంగా కేంద్రం పార్లమెంటు సాక్షిగా రాష్ట్రాన్ని విడగొడుతూ మనకిచ్చిన ఇంకొక హామీ, చాలా ప్రధానమైన హామీ, పోలవరం ప్రాజెక్ట్. అధ్యక్ష, ఈ పోలవరం ప్రాజెక్టు మీద మీకున్న చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధిని ఒక్కసారి చూస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కన్నా కూడా పోలవరం ప్రాజెక్టులో కాంట్రాక్టులు కమిషన్ల మీదనే ఎక్కువ చిత్తశుద్ధి చూపుతా ఉన్నారు అధ్యక్ష. నిజంగా ఒక్కసారి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ నడకన నడుస్తూ ఉందని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆర్కే గుప్తా అధ్యక్ష, ఇది 5/8/2015 రాసిన లేఖ. సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ 5/8/2015. అధ్యక్ష, ఆ లేఖలో రాశారు అధ్యక్ష, ది ప్రోగ్రెస్ డ్యూరింగ్ ద పీరియడ్ January to June 2015 is about 2%. It is worthwhile to mention that time and again the criticality of the works at the headworks has been brought to the notice of all concerned, and still there is no commitment on the part of the agency, on the part of the contractor to execute the works. Ante పోలవరం ప్రాజెక్టులో పనులు జరగడం లేదు, నత్తనడకన జరుగుతూ ఉన్నాయి, కాంట్రాక్టర్ సరిగ్గా లేడు అని చెప్తాను లేఖలు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ లేఖలు రాస్తూ ఉంటే గవర్నమెంట్కు అధ్యక్ష, మరి గవర్నమెంట్ అనేది ఏం చేసిందంటే అధ్యక్ష, గవర్నమెంట్ క్యాబినెట్ అధ్యక్ష, గవర్నమెంట్ ఈ విషయాలు క్యాబినెట్కి తీసుకుపోయింది అధ్యక్ష. ఇది క్యాబినెట్ మీటింగు 10th October 2015 జరిగిన క్యాబినెట్ మీటింగ్ అధ్యక్ష. ఈ క్యాబినెట్ మీటింగ్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే అధ్యక్ష, రివ్యూ తీసుకుంది. సరే, పోలవరం ప్రాజెక్టు పనితీరు ఎలా జరుగుతూ ఉందని రివ్యూ తీసుకుంది. ఈ రివ్యూ తీసుకుంటా ఉన్నప్పుడు ఈ క్యాబినెట్లో వీళ్ళు రివ్యూ తీసుకుంటా ఉన్నప్పుడు వీళ్ళకు కూడా తెలిసింది రివ్యూ తీసుకున్నారు. వర్క్ ప్రోగ్రెస్ ఎగ్జిక్యూషన్ స్టేటస్ మీద రివ్యూ తీసుకొని వర్క్ ప్రోగ్రెస్ 5.52% వర్క్ ప్రోగ్రెస్ కింద రివ్యూ తీసుకున్నారు. అంటే వర్కులు జరగడం లేదు అన్న సంగతి వాళ్ళు రాయడము, లెటర్లు కేంద్రం నుంచి గట్టిగా రాయడము, తిడుతూ కాంట్రాక్టర్ చేయడం లేదని రాయడం, దాన్ని క్యాబినెట్ పరిగణలోకి తీసుకొని వర్క్ జరగడం లేదు, 5.52% మాత్రమే జరిగింది అని చెప్పి తెలుసుకున్నాక ఏం చేయాలి అధ్యక్ష, ఇటువంటి కాంట్రాక్టర్, తరంగాని కాంట్రాక్టర్, ఇటువంటి కాంట్రాక్టర్ను తీసేసి కొత్త టెండర్లను పిలిచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి బాధ్యతలు అప్పచెప్పి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీద ఒత్తిడి తీసుకొని రావాల్సింది పోయి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే అధ్యక్ష, ఇదే కాంట్రాక్టర్ సరిగ్గా పని చేయడం లేదు అన్న సంగతి తెలిసి ఆ కాంట్రాక్టర్ను తీసేయాల్సిన కార్యక్రమం తీసేయకుండా అదే కాంట్రాక్టర్ను కొనసాగించడమే కాకుండా ఆ కాంట్రాక్టర్కు ప్రైస్ వేరియేషన్
మోడిఫికేషన్ ఆఫ్ ప్రైస్ వేరియేషన్ క్లాస్తో వెసులుబాటు ఇచ్చారు. అంటే వాళ్ళు రేట్లు పెంచుకునేదానికి ఇంతకు ముందు వాళ్ళకున్న అగ్రిమెంట్స్ ప్రకారము, టర్మ్స్ ప్రకారము రేట్లు పెంచేదానికి ఈపీసీ కాంట్రాక్ట్లు వెసులుబాటు లేకపోతే ఆ వెసులుబాటును వీళ్ళు ఇస్తూ రేట్లు పెంచుకునే దానికోసం వీళ్ళు క్యాబినెట్లో తీర్మానం చేస్తారు. అధ్యక్ష, however, machinery component had not been considered for the price variation clause, even though the works in this project are machinery intensive. It is proposed that machinery component be brought under the price variation clause as per the widely acceptable formula. Similarly, the component other materials is మాది అయిపోయిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన సేపు క్లారిఫికేషన్ మాట్లాడుకోమని అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష ఇన్నిన్ని సార్లు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఇన్నిన్ని సార్లు ఆపుతారు? నిజంగా అన్యాయం అధ్యక్ష ఇది మాత్రం. అధ్యక్ష, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అధ్యక్ష కాంట్రాక్టర్ తెలంగాణ వాడు అని చెప్పి తెలిసిన ఆ కాంట్రాక్టర్ను కొనసాగించిన ఆ కాంట్రాక్టర్కు ఇంతకు ముందు లేని విధంగా, ఈపీసీ కాంట్రాక్ట్లో లేని విధంగా వాళ్ళు రేట్లు పెంచుకునే దానికోసం ప్రైజెస్ కూడా పెంచుకునే విధంగా క్యాబినెట్లలో తీర్మానం చేయడం. అదొక్కటే సరిపోకుండా ఆ కాంట్రాక్టరు తనకు నచ్చిన వ్యక్తులను నామినేషన్ పద్ధతిలో, అంటే వీళ్ళ బినామీలను కాంట్రాక్టర్లుగా తెచ్చుకునే దానికి సౌలభ్యం, అది కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఏమాత్రం కూడా చెప్పవలసిన పని లేదు అని చెప్పి క్యాబినెట్లో తీర్మానాలు చేయడం. అధ్యక్ష, నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఎందుకు అధ్యక్ష వీళ్లకు రేట్లు పెరగాలి, రేట్లు పెంచాల్సిన అవసరం ఎందుకుంది అని నేను అడుగుతా ఉన్నా. అధ్యక్ష, ఆ రోజుటి కన్నా ఈ రోజుటికి డీజిల్ రేట్లు తగ్గినాయి, ఆ రోజుటి కన్నా ఈ రోజుటికి స్టీల్ రేట్లు తగ్గినాయి, ఆ రోజుటి కన్నా ఈ రోజుటికి పెట్రోల్ రేట్లు తగ్గినాయి. మీరు ఇసుక కూడా ఫ్రీగా ఇస్తామంటున్నారు, ఆ రోజుటి కన్నా ఈ రోజుటికి అల్యూమినియం రేట్లు తగ్గినాయి, సిమెంట్ రేట్లు ఆ రోజుటికి ఈ రోజుటికి పెద్ద రేట్లు అప్పటికి ఇప్పటికీ ఇంకా కొంత ఏమాత్రం కూడా పెరిగిన దాఖలాలు లేవు. మరి ఎందుకు అధ్యక్ష రేట్లు పెంచాలి? ఇదే మళ్ళీ ఫ్రెష్ టెండర్లు పిలిస్తే పాత రేట్లకు వస్తాయో ఇంకా తక్కువ రేట్లకు కూడా రావచ్చేమో, కానీ మీరు మాత్రం రేట్లు పెంచాలి, కమిషన్లు తీసుకోవాలి. అధ్యక్ష, ఈ పోలవరం ప్రాజెక్ట్ అన్నది నిజంగా ఎంత దారుణంగా వీళ్ళు పోలవరం ప్రాజెక్టు మిగతా ఇరిగేషన్ ప్రాజెక్టులు చేస్తూ ఉన్నారంటే అధ్యక్ష ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రైట్ మెయిన్ కెనాల్లో అధ్యక్ష 7th ప్యాకేజ్, ఈ రైట్ మెయిన్ కెనాల్లో 7th ప్యాకేజీలో ఎల్ఎన్టీ సంస్థ కాంట్రాక్ట్ అధ్యక్ష. ఎల్ఎన్టీ సంస్థ 23 కోట్ల వరకు వాళ్ళ దగ్గర నుంచి చేయడం లేదు అని చెప్పి ఎల్ఎన్టీ సంస్థ దగ్గర నుంచి 23 కోట్లు తీసేసి ఈ 23 కోట్ల వరకును నామినేషన్ బేసిస్లో బొల్లినేని సీనయ్య అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారి బినామీకి నామినేషన్ పద్ధతిలో ఇచ్చారు. అది కూడా ఏం తెలుసా, 23 కోట్ల రూపాయల వరకును 74 కోట్ల రూపాయలు చేసి 3 పెంచి చీఫ్ సెక్రటరీలు సంతకాలు పెట్టడానికి భయపడ్డా కూడా క్యాబినెట్ లేకి బుల్డోజ్ చేసి క్యాబినెట్లో ఆమోదం తెలుపుతా ఉన్నారు. అధ్యక్ష, ఎవరి పద్ధతి బాగోలేదు అన్నది కూడా ప్రజలంతా బాగా చూస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ అధ్యక్ష ఇంతటి దారుణంగా పోలవరం ప్రాజెక్టులలో చీఫ్ సెక్రటరీ సైతం సంతకాలు పెట్టడానికి భయపడే పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టులు జరుగుతూ ఉంటే మా భయం ఏమిటంటే ఇంత దారుణంగా మీరు ప్రాజెక్టులలో స్కాములు ఇన్వాల్వ్ అవుతే, ఇంతటి దారుణంగా చీఫ్ సెక్రటరీ సైతం సంతకాలు పెట్టడానికి భయపడే పరిస్థితిలో ఈ ప్రాజెక్టులు జరుగుతూ ఉంటే, ఈ ప్రాజెక్టులు చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా వెనకడుగు వేస్తుందేమో అని భయంతో ఇవాళ చెప్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఈ మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి, సిన్సియారిటీ ఏ మేరకు ఉన్నాయి అన్న దానికి అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష మరో ఇంపార్టెంట్ హామీ కేంద్రం, మరో ఇంపార్టెంట్ హామీ రాష్ట్రాన్ని విభజిస్తూ పార్లమెంటుని సాక్షిగా చేస్తూ ఇచ్చిన మరో ఇంపార్టెంట్ హామీ అధ్యక్ష, డీగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ను డీనోటిఫై చేస్తాము, రాజధాని మీకు లేదు అవసరమైతే అని చెప్పంటే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం డీనోటిఫై అవసరం లేదు,
మాకు ల్యాండ్ పూలింగే ముద్దు అని చెప్పి అక్కడ ఏ రకంగా జరుగుతూ ఉన్న అన్యాయాలు, చంద్రబాబు నాయుడు గారి బినామీలకు సంబంధించి ఏ రకంగా ప్రమోట్ చేస్తున్నాడు, ఆయన ఆడుతూ ఉన్న అబద్ధాలు. అధ్యక్ష, గవర్నర్ స్పీచ్లో చంద్రబాబు నాయుడు గారు రాజధానికి సంబంధించి మాట్లాడుతూ, అధ్యక్ష, ది సపోర్ట్ గివెన్ బై సింగపూర్ గవర్నమెంట్ ఇన్ అరేంజింగ్ మాస్టర్ ప్లాన్ ఇన్ టైమ్ బౌండ్ మేనర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ డిజర్వ్స్ స్పెషల్ కమెండేషన్స్. అంటే అధ్యక్ష, రాజధాని ప్రాంతంలో ఏ లెవెల్లో స్కాములు జరుగుతున్నాయంటే చెప్పడానికి అధ్యక్ష ఇది ఎగ్జాంపుల్. ది సపోర్ట్ గివెన్ బై సింగపూర్ గవర్నమెంట్ ఇన్ అరేంజింగ్ మాస్టర్ ప్లాన్ ఇన్ టైమ్ బౌండ్ మేనర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ డిజర్వ్ స్పెషల్ కమెండేషన్. అంటే సింగపూర్ ప్రభుత్వానికి డబ్బులు తీసుకోకుండా, డబ్బులు లేకోకుండా సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ తయారు చేసినందుకు సింగపూర్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ చేత మాట్లాడించాడు. అధ్యక్ష, ఇది సిఆర్డిఏ అధ్యక్ష అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. అధ్యక్ష, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి అధ్యక్షుడు. అధ్యక్ష, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఆర్ అదర్వైజ్ యూ కెన్ ఆల్సో సే చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ అని కూడా చెప్పచ్చు. అధ్యక్ష, మొత్తానికేమో ఈ సిఆర్డిఏకు కూడా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. అధ్యక్ష, తన అధ్యక్షత జరిగిన మినిట్స్ అధ్యక్ష, ఇట్ ఈస్ రిజాల్వ్ టు హైర్ సుర్బానా ఆన్ నామినేషన్ బేసిస్ టు ప్రిపేర్ డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ ఫర్ 217 స్క్వేర్ కిలోమీటర్స్ అట్ ఎ కాస్ట్ ఆఫ్ 11.92 crores. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆయనే సైన్ చేసిన మినిట్స్, ఆయన అధ్యక్షతన సుర్బానా అనే ఒక కంపెనీ, సింగపూర్ కంపెనీకి, సుర్బానా అనే సింగపూర్ ప్రైవేట్ కంపెనీకి నామినేషన్ పద్ధతి కింద కన్సల్టెంట్కి డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ తయారు చేయడం కోసం వర్కులు ఇస్తూ 12 కోట్ల రూపాయలు డబ్బులు కూడా రిలీజ్ చేశారు. 12 కోట్ల రూపాయలు గవర్నర్ గారి చేత అబద్ధాలు చదివిస్తారు, చేసేదేమో డైరెక్ట్గా ఆయన అధ్యక్షతన. అధ్యక్ష, మీరు ఎంత సేమ్ తీసుకుంటారండి జగన్మోహన్ రెడ్డి గారు? హౌ మచ్ టైం యూ వాంట్ మోర్ ప్లీజ్? యు నో అధ్యక్ష మాట్లాడతారు. yes how much అధ్యక్ష, you have taken already more than an hour. అధ్యక్ష 1 hour 20 minutes అయింది. ప్రతిపక్షం నుంచి మాట్లాడే ఏకైక సభ్యుని అధ్యక్ష, నేను మాట్లాడే ఏకైక సభ్యుని ఎంతసేపు ఇంటరప్షన్స్ చేశారు అని చెప్పి మా వాళ్ళు లెక్కలు కట్టారు. అది కూడా నా దగ్గర మీరు ఇచ్చారు, అది కూడా ఇచ్చారు. ఎంతసేపు ఇంటరప్షన్ చేశారని ఫోన్ కూడా మీరు ఏకైక సభ్యుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్లీజ్ 1 hour 20 minutes మాట్లాడారు. రూలింగ్ పార్టీ నుంచి ఇద్దరు కూడా 1 hour మాట్లాడారు. 1 hour గవర్నర్ స్పీచ్ నేను అడ్రస్ చేస్తా ఉన్నాను. చెప్పండి అంటున్నా. స్పీచ్ లో ఇప్పటికి 45 నిమిషాల సేపు ఇంటరప్షన్స్ జరిగాయి. వాళ్ళు ఎవరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంటరాక్షన్స్ జరపలేదు. జరపనప్పటికీ కూడా నా కాడికి వచ్చేసరికి స్పీచ్ కట్ చేయాలి, మాట్లాడాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉంటే దుర్మార్గం. ప్రజలు చూస్తా ఉన్నారు. నేను కనీసం అంటే నేను ఇంకొక 40 నిమిషాలు మాట్లాడతా అధ్యక్ష. ఎంత? 40 నిమిషాలు మాట్లాడతా అధ్యక్ష. 15 minute time. మీరు అన్యాయాలు చేస్తే ప్రజలు చూస్తా ఉన్నారు. ఆ అన్యాయాలు కూడా బయటికి పోనీ అధ్యక్ష, పోనీలేండి అధ్యక్ష, ప్రజలు చూస్తా ఉన్నారు. మాకు అదే చాలు. By 2:15 you have to close. అధ్యక్ష, రాజధాని ప్రాంతంలో జరుగుతూ ఉన్న అన్యాయాలు ఏ లెవెల్లో ఉన్నాయనంటే అధ్యక్ష, ఇంతకు ముందే నేను చూపించా. నేను చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా గవర్నర్ గారి చేత ఏ మాదిరిగా చెప్పించారు, ఆ తర్వాత ఆయనే సిఆర్డిఏ అధ్యక్షుడిగా ఉండి ఏ కార్యక్రమం చేశాడు, ఎంత అబద్ధాలు చెప్పించాడో చూసాం. అధ్యక్ష, నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నాను. అధ్యక్ష, మొట్టమొదటగా రాజధాని ఎక్కడ వస్తుందని నీకు నీ బినామీలకు తప్ప ఎవరికీ తెలియకుండా ఉంచడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. అధ్యక్ష, నేను చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నా. మళ్ళీ పలానా చోట రాజధాని తేవాలని నీకు మనసులో ఉండి నీ బినామీలకు మేలు చేసేందుకు వారు తక్కువ రేటుకు భూములు కొనే విధంగా ఫెసిలిటేట్ చేయడం కోసం
రాజధాని వేరే చోట వస్తూ ఉన్నట్లుగా ప్రకటనలు చేయడం, భ్రమను కల్పించడము, నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ వంటి ప్రాంతాల్లో రాజధాని వస్తుందని చెప్పడం మోసం కాదా? నువ్వు రాజధాని పెట్టాలనుకునే ప్రాంతంలో నీ బినామీలు రైతుల దగ్గర నుంచి తక్కువ రేట్లకు కొనడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నీ బినామీలు అందరూ భూములు కొని సెటిల్ అయిపోయిన తర్వాత వారి భూములను మాత్రం అక్విజేషను పూలింగ్ లేక తేకుండా పక్కన ఉన్న భూములను పూలింగ్ లేక తీసుకొని రావడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మీ బినామీలు భూముల రేట్లు వచ్చి వారు ఎక్కువగా మీ బినామీలకు భూములకు రేట్లు వచ్చి వాళ్ళు ఎక్కువగా అమ్ముకునేందుకు ఫెసిలిటేట్ చేస్తూ వాళ్ళ భూములకు డిమాండ్ క్రియేట్ చేయడానికి ఆ ప్రాంతాలను మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనువైన జోన్లలో పెట్టడం, మిగిలిన రైతులు ఎవరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకుండా వాళ్ళ భూములు సప్లై తగ్గించేందుకు వాళ్ళ భూమును అగ్రి జోన్లలోకి నెట్టేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అధ్యక్ష, అసైన్డ్ ల్యాండ్స్ మరియు లంక భూములు అమ్మడం కొనడం నేరమని తెలిసి ఎస్సీ ఎస్టీ మరియు పేద రైతులను బెదిరించి వారి అసైన్డ్ భూములు కాబట్టి వారి భూములు లాక్కోబడతాయని, కాంపన్సేషన్ వాళ్ళకు రాదు అని చెప్పి వారి భూములు తక్కువ రేట్లకు 5 లక్షల నుంచి 20 లక్షలు 30 లక్షల రూపాయలలో తక్కువ రేట్లకు వాళ్ళ భూములు కొన్న తర్వాత ఆ భూములకు ఆ తర్వాత ప్యాకేజు ఫిబ్రవరి 17న జీవో ఇష్యూ చేసి ప్యాకేజ్ ఇవ్వడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. అధ్యక్ష, జీవో నెంబర్ 41 ఇచ్చింది ఫిబ్రవరి 17, 2016. ఇప్పుడు 17/2/2016 అంటే మొన్న ప్యాకేజు. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు, పత్తిపాటి పుల్లారావు గారు ఇద్దరికీ చెప్తా ఉన్నారు. అధ్యక్ష, సిబిఐ ఎంతని చెప్పిందన్నారు? 43,000 కోట్ల. దాంట్లో పావుల భాగం ఇచ్చేసేయండి అయ్యా, నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. పావుల భాగం ఇచ్చేయండి అయ్యా 43,000 కోట్లలో, మీ ఇష్టం వచ్చిన చోట ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతా. ఉండేటివన్నీ మీరు మీ ఇష్టం వచ్చినవన్నీ చెప్పేసేస్తారు. రేపొద్దున ఇదే అసెంబ్లీ చూపించి ఇది కూడా నాదే అంటారు. తీసేసుకోండి మీరే, మాకేం అభ్యంతరం, నేను సంతకం పెట్టి ఇచ్చేస్తాను. ఎందుకు ఊరికే నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు. అక్కడ జరుగుతూ ఉన్నది ఏమిటి? అక్కడ క్యాపిటల్ ఫలాని చోట క్యాపిటల్ వస్తూ ఉంది అన్న సంగతి నీకు నీ బినామీలకు మాత్రమే తెలిసి ఉండి ఆ విషయాన్ని దాచిపెట్టి మీరు అక్కడ ఆ ప్రాంతాలలో నూజివీడు నాగార్జున యూనివర్సిటీ దగ్గర క్యాపిటల్ వస్తూ ఉందని చెప్పి మిస్లీడ్ చేసి ఆ తర్వాత నువ్వు నీ బినామీలు అందరూ ఇక్కడ చక్కగా భూములు కొనుక్కున్న తర్వాత క్యాపిటల్ మీరు అక్కడ అనౌన్స్ చేయడం అన్నది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మీరు చేసింది ఏమిటి? అధ్యక్ష, చివరకు అసైన్డ్ భూములను సైతం కూడా జీవో ఎప్పుడు ఇచ్చారని కూడా మీకు ఇంతకుముందే నేను చూపించా. అసైన్డ్ భూములు జీవో 41 మీరు ఇచ్చింది నిన్న ఫిబ్రవరి 2016లో ఇచ్చినారు. దీనికి సంబంధించిన జీవో కూడా మీకు మంచి ఉద్దేశాలు ఉంటే ఇది అప్పుడే ఎందుకు ఇవ్వలేదు? ఈ జీవో నిన్నెందుకు ఇచ్చినారు జీవోను? అధ్యక్ష, అదే మాదిరిగా అధ్యక్ష ఈ టాపిక్ లేకపోతూ అధ్యక్ష అసైన్డ్ భూములు మీ బినామీలు కొన్న తర్వాత మీ బినామీల రిజిస్ట్రేషన్ రెగ్యులరైజ్ చేసేందుకు ఎస్సీ ఎస్టీ అసైన్డ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేసుకొనవచ్చని చట్టంలో మార్పు చేయాలన్న దిక్కుమాలిన ఆలోచన చేయటం నిజం కాదా అని అడుగుతా ఉన్నా. అధ్యక్ష, రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన 2,000 కోట్ల రూపాయలను డైవర్ట్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో కడితే సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వలేమని, సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కోసం తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,000 కోట్లను డైవర్ట్ చేసి సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వలేమని చివరికి సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కోసం రాష్ట్ర రాజధానిని తాకట్టు పెట్టడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. అధ్యక్ష, మొదట మీరు అన్నది ఏమిటి? సింగపూర్ గవర్నమెంట్ వచ్చి చేస్తుంది అన్నారు.
ఆ తర్వాత ఇవాళ ప్లేటు మార్చి ఏమంటున్నారు, సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు వచ్చేదానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు.